హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీ గురూజీ. చాలా రోజుల తర్వాత ఒక అడ్వెంచరస్ ప్లేస్కి అయితే వచ్చాం. ఈసారి కాకినాడ సామర్లకోట పక్కన ఉన్న భీముడి పాదాల దగ్గరికి అయితే వచ్చామండి. ఇది చిన్నప్పుడు మా పేరెంట్స్ తీసుకొచ్చారు మమ్మల్ని. మళ్ళీ ఒక 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ భీముడి పాదాలు సామర్లకోట నుంచి పెద్దాపురం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. పెద్దాపురం వెళ్ళే దారిలో పైన భీముడు పాదాలు కొండ అంటే ఎవరన్నా చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అక్కడే ఉన్నాం. అక్కడ నుంచి తీసిన వ్యూ అయితే ఇది. ఇక్కడ మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. లైక్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఈ కొండపైన ఉంటాయి. ఇప్పుడు మనం భీముని పాదాలకు వెళ్ళే దారిలో అయితే షూట్ చేసాం. అదేనండి ఇది. ఒకసారి దానికి వెళ్ళే దారిలో మీరు చూసినట్లయితే ఫ్రంట్ శనీశ్వరుడు టెంపుల్ ఉంటుంది. దాని నుంచి స్ట్రైట్గా భీముడి పాదాలకు దారి అని రాసి ఉంది కదా, ఇందాక చూపించినట్టు. అదేనండి ఇది. ఇక్కడ భీముడి పాదాలు అక్కడ ఎప్పటి నుంచో ఉన్నట్టు అక్కడ ఆ మౌల్డ్స్ అయితే కనబడుతున్నాయి. లైక్ అక్కడ పాదాలకి భీముడు పెట్టిన గద, అండ్ అది ఇప్పుడు మీకు షూట్ చేసింది అది రైట్ లెగ్ అండ్ అదేమో లెఫ్ట్ లెగ్. ఫ్రంట్ సర్కిల్ ఒకటి ఉంది కదా, చూసారా? అది భీముడు రెండు పాదాల పక్కన ఉన్న గద పెట్టి నుంచున్న ప్లేస్ అయితే ఇది భీముడి పాదాలు అని చెప్పి అంటారు. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. కొండపైన ఉంటుంది. మనకి సామర్లకోట టు పెద్దాపురం వెళ్ళే దారిలో కొండపైన అయితే ఉంటుంది. ఇప్పుడు అదే ప్లేస్లో ఆ కొండపైన చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. అక్కడ నటరాజ టెంపుల్ షూట్ చేసాం. అది నటరాజ టెంపుల్. ఇదే శివుడికి సంబంధించిన నటరాజ స్వామి అయితే ఇక్కడ ఉంటారు. ఈ టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది లోపల చిన్న. అలాగే ఛాయా ఉషా సమేత పద్మ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడ 7 హార్సెస్ పైన సూర్యనారాయణ స్వామి ప్లస్ ఛాయా ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి టెంపుల్. అలాగే మీరు చూసినట్లయితే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి మేము పైకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే అది. అండ్ అలాగే మీకు చెప్పాను కదా, పాండవుల మెట్ట అని కూడా అంటారు. అక్కడ వెళ్ళే దారిలో గృహ ఇది. ఈ గృహకి వెళ్ళే దారి షూట్ చేసాం. ఇది చాలా దట్టమైన అడవుల కింద ఉంటుంది. నా చిన్నప్పుడైతే అసలు రావడానికి కూడా భయం వేసేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, పక్కనే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ గట్రా ఉంది. అవి వెళ్ళే దారిలోనే ఇదంతానండి. ఇప్పుడు షూట్ చేశాను కదా, పాండవుల మెట్ట అంటాం, లేదంటే భీముడి పాదాలు అంటాం. భీముడి పాదాలు అండ్ పాండవుల మెట్ట అంటే పాండవులు ఇక్కడ వనవాసం చేశారని చెప్పి మనకి హిస్టరీ చెప్తుంది. ఈ పాండవులకు ఉన్న ప్లేస్లో ఇక్కడ ఒక గృహలో ఉండేవారని చెప్పి అనేవారు. అది హిస్టరీ గురించి అయితే నేను పూర్తిగా డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను పెట్టిన తర్వాత దాని గురించి రీసెర్చ్ బ్లాస్ట్ అయింది అనుకోండి మళ్ళీ నన్నే అంటారు. అందుకని చెప్పి దాని గురించి తక్కువ చెప్తున్నాను. అండ్ ఇదే పాండవుల మెట్ట అంటాం. ఇప్పుడు మనం గృహకి వెళ్ళే దారి నుంచి కొంచెం ముందుకు వచ్చాం. ఇది ఒక చిన్న గృహ, చాలా చిన్న కేవ్. ఇది ఓపెనబుల్ అనమాట. పైకి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి వ్యూ అండి ఇది ఒక చిన్న గృహ. పక్కనే ఇంకొక పెద్ద కేవ్ అయితే ఉంటుంది. ఈ కేవ్ రాజమండ్రి గోదావరిలో, ఈ కేవ్లోంచి నడుచుకుంటూ వెళ్తే, ఈ గృహలోంచి నడుచుకుంటూ వెళ్తే గోదావరి వరకు రూట్ ఉంది, గోదావరిలో పడిపోతామని చెప్పి మా చిన్నప్పుడు అయితే అనేవారు. ఆ గృహ షూట్ అయితే ఇది. ఆ గృహని షూట్ చేసాం. ఇప్పుడు దీంట్లో చాలా మిస్యూజెస్ అయితే అవుతున్నట్టు ఉన్నాయి. అక్కడ లిక్కర్ బాటిల్స్ అన్నీ కనబడుతున్నాయి దాంట్లో. మేము వెళ్ళినప్పుడు చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఎండోమెంట్స్ వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేనట్టుంది. మొత్తం ఎక్కడికక్కడ గలీజ్గా ఉంది. మీరు చూసినట్లయితే లోపల గుహలు ఈ లోపల పాండవుల మెట్ల లోపల గుహ అయితే ఇది. దాని పక్కనే ఒక సింహం రూపంలో ఆకారంలో ఇంకొక కేవ్ ఉంటుంది. ఇదేనండి అది బయట.